తెలిసిందా అమ్మా? మంచి కనబడుతుందా? ఏమావా తేజ్ అవుతుందా వేసారు కొద్దిగా. ఈ అమ్మ కూడా సెన్స్ అయిపోయింది. క్లాస్ అని మంచిగా ఉందా? సరోజన సరోజన అమ్మా చూసే సరోజనవా స్టాఫ్ అందరు రాదు ఇందులోడు. రోజు సుదినం. ఎందుకంటే కనుచూపు కోల్పోయి మళ్ళీ ఈరోజు తిరిగి వచ్చినందుకు డాక్టర్ గారికి అభినందనలు చేస్తూ హ్యాపీ ప్రివెంట్ హెల్త్ క్లినిక్ అండ్ రోటరీ క్లబ్ ద్వారా నిర్వహిస్తున్న ఇటువంటి ఉచిత నేత్ర చికిత్సా శిబిరానికి డాక్టర్ సంజయ్ గారు పూనుకొని ఎన్నో వేలాది మందికి ఆపరేషన్లు చేసి కనుచూపు కలిగించినారు. వారి ఉచిత కంటి ఆపరేషన్ చేసిన మన గౌరవనీయులు ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. మన సార్ ఇప్పటి వరకు మా 14వ వార్డుకు చెందిన మినిమం ఒక 62 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ అన్నీ సంజయ్ సారు దగ్గర నుండి ఇప్పించడం జరుగుతుంది. 60 ఈనాటి ఉచిత కంటి ఆపరేషన్ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే గారు చొరవ చూపించుకొని సమయం కేటాయించి మరి మాలాంటి పల్లెల నుంచి వచ్చే మా పేషెంట్లకు ఎంతో సేవ చేస్తూ మరి వారికి చూపు లేని వారికి ఒక రకంగా చెప్పాలంటే మా అర్పపల్లి కాదండి, అర్పపల్లి, నేను మాజీ ఎంపీటీసీని. మా అర్పపల్లి కాకుండా మా సార్కే కాదు, మేము కూడా పల్లెలకు పోతే సార్ బాగున్నారా, ఎట్లున్నారయ్యా, మాకు మంచి చూపునిచ్చారు, మీ ద్వారానే మాకు జరిగిందని ఒక సగం భాగం మాకు కూడా మంచి మార్కులు పడుతున్నాయి సార్ మీ ద్వారా. ఎందుకంటే మీరే తీసుకుపోయారు, కానీ సారు దేవుడు ఆయన దయ వల్ల మాకు మంచి చూపు ఉందనేది ఒక మంచి స్వభావంతో మేము మా గ్రామాల్లో తిరిగితే మంచి ఆలోచనకు చెప్తే సార్ మాకు ఎంతో సేవ చేసినంత సంకల్పం ఉంది సార్. మరి ఇలాంటి సేవలో మాకు భాగస్వామ్యం కల్పించిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం సార్. జగిత్యాల పావని కంటి ఆసుపత్రిలో పావని కంటి ఆసుపత్రి అదేవిధంగా ఆపి మరియు రోటరీ స్వచ్ఛంద సంస్థల మిత్రుల సహకారంతో గత 32 సంవత్సరాలకెళ్ళి చేస్తూ ఇది 33వ సంవత్సరంలో అడిగిన సందర్భం. ఈ 33 ఏళ్ళకెళ్ళి కూడా నిరంతరం ఈ కంటి ఆపరేషన్లు కొంతమంది పేదవాళ్ళు కావచ్చు, కొంతమంది పరిచయస్తులు ఉన్నవాళ్ళు వస్తే ఉచితంగా చేయడం జరిగింది. దీంట్లో కొన్ని వేలాది ఆపరేషన్లు చేసినాం, ఆ లిస్టులు కూడా ఉన్నాయి. అయితే చేస్తున్న సందర్భాల్లో మరి ఇన్ని ఆపరేషన్లు చేయాలంటే ఎప్పుడు కూడా ఒక్కరితో కాదు. నేను మొదలుపెట్టినప్పటి నుంచి వరంగల్ ప్రాంతానికి చెందిన డాక్టర్లు కావచ్చు, మంచిర్యాల డాక్టర్లు కావచ్చు, కరీంనగర్ నుంచి జగిత్యాలలో కొందరు డాక్టర్స్, కంటి డాక్టర్లు, కామారెడ్డి, నిజామాబాద్, ఈ రకంగా నాకున్న మంచి సత్సంబంధాలతోటి అప్పుడు చాలామందికి సేవా దృక్పథం ఉంటుండే. మూడు దశాబ్దాలు మేము అందరం కలిసి చేసేవాళ్ళం. ఒక్కొక్క నాడు 150 ఆపరేషన్లు చేసిన రోజులున్నాయి.
కూర్చోండి. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో ప్రపంచం లోపల ఎంతమంది అయితే ట్రీటబుల్ బ్లైండ్నెస్ అంటే ఇట్లా ఆపరేషన్ చేస్తే చూపర్చేటోళ్ళు ఎందరు ఉన్నారో అందులో సగం మంది భారతదేశం ఉన్నారు. ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది, ఇంకా కొన్ని స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నాయి, కొందరు డాక్టర్లు చేస్తున్నారు. మరి ఇక్కడ జైత్యాల్లో దాదాపు 12 సంవత్సరాల నుంచి నాకు తోడుగా తమ్ముడు డాక్టర్ విజయ్ గారు, వారి సతీమణి కూడా ఈ మధ్యలో జాయిన్ అయ్యారు, డాక్టర్ గీతిక, వాళ్ళతో పాటు మా హాస్పిటల్ సిబ్బంది, మా రక్త పరీక్షలు చేసే నారాయణ కావచ్చు, మిగతా కాంపౌండర్లు, సిస్టర్ అమ్మలు, మా అద్దాల దుకాణ పోళ్ళు, మా అద్దాల దుకాణ పిల్లలు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ పని వేరే అయినా ఇటువంటి టైంలో వచ్చి పనిచేస్తూ మా ఆయమ్మలు మీరు చూసి ఎంత సాఫ్ ఉంచారు. మా ఆయమ్మలు, సిస్టర్ అమ్మలు వీళ్ళందరి సహకారంతో దాంతో పాటుగా మరి నా మీద నమ్మకంతో ఇటు పేషెంట్ల పిల్లగాళ్ళు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఇక మా సురేంద్ర అన్న, శేఖర్ అసంటి మా కౌన్సిలర్లు వచ్చారు, అందరు తీసుకొచ్చారు. ఆ ప్రతినిధుల సహకారంతో, పెద్దల ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో మా మీడియా మిత్రులు కూడా నిరంతరం చేస్తున్న సేవల గురించి జైత్యాల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. అంటే తెలియజేయడం నేను చేస్తాను ఎట్లా అందరూ తెలుసు. 32 33 ఏళ్ళు నాకు ఇక్కడ పుట్టిపోయిందని నాకు ఇక పబ్లిసిటీ అవసరం లేదు. కానీ ఇది రేపు మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని ఇంకా మిగతా డాక్టర్లు కూడా, మిగతా చోట్ల స్వచ్ఛత కూడా ఇట్లాంటి కార్యక్రమాలకు ముందు రావాలి. మరి ఈరోజు మీరు చూసిండ్రు, ₹1 కూడా ఎవరి దగ్గర తీసుకోకుండా మందులు అవన్నీ ఇవ్వడం జరిగింది. కొంతవరకు డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ అని ఒకటి ఉంటుంది. మేము అప్లికేషన్ పెడితే ₹2,000 ఇస్తారు. ఇక మీకు తెలుసు 2,000 జ్వరం వస్తే 2,000 ఒడిసిపోతున్నాయి. ఆ 2,000 ఏడుకే దాస్తే మీకు తెలుసు. కానీ అది కూడా మేము దగ్గర 2 ఏళ్ళే ఇదివరకు ₹1 కూడా తీసుకోలేదు. అది ఉంటే సర్కార్ దగ్గర కాగితం బరాబర్ ఉంటుంది. కానీ నేను రాజకీయాలకు వచ్చిన కాబట్టి బురద పుష్టాలు బాగా తయారవుతారు. ఓ లీడర్ అని కూడా దున్నపోతులు ఎక్కువ ఉంటాడు, వాడు చెప్తుంటే నాకు అమెరికాకి వెళ్ళి పైసలు వస్తాయని చెప్పి అట్లా వచ్చేవింటే అందరు చెప్తారు చేస్తే మంచిగానే ఉంటుంది. మరి కొందరు అంటారు అంతా ఓట్ల కోసం. మరి 33 ఏళ్ళ కింద ఏం ఓట్లు? ఇవాళకి సినిమాల పిల్లలు లచ్చవకి చేసిన నాకు ఓటు ఉందా? జైన్ ఉన్నాడు పెద్ద మనిషి, ఓటు ఉందా? అన్ని ఓట్లకనే కాదు, కొంత దగ్గర వాళ్ళకి ఎక్కువ చేస్తాం. దూరపోళ్ళు కూడా పేదవాళ్ళు ఉంటే వస్తే చేస్తాం. ఒకళ్ళిద్దరైతే ఆంధ్ర భాష కనబడ్డది నాకు, అంతేనా? నీది కూడా అట్లా. కాబట్టి ఈ సేవ చేస్తున్న సందర్భంలో నాకు నిజంగా చెప్పాలంటే ఈ ప్రాంత ప్రజలు, రాజకీయ నాయకులు, రాజకీయాలకు అతీతంగా జైత్యాలకు సంబంధించినంత వరకు నేను పేర్లు చెప్పగాని మాజీ మంత్రులు చేసిన వాళ్ళు కూడా వ్యక్తిగతంగా నా మీద ఎన్నడూ ఇట్లాంటి వాటిలో విమర్శించలే. జైత్యాలలో పెద్ద పెద్ద మాజీ మంత్రులు, పెద్ద పెద్ద నాయకులు, ఈ నడిలో కొత్త తరం నాయకులు, కొత్త తరం యూత్ వాళ్ళకి ఇక్కడ చూసి బురద చల్లాలి. సంజయ్ కుమార్ ఏమన్నా అంటే మాది ఇంత అందరు చూస్తారు కావచ్చు ఏమన్నా అని అంటే ఈరోజు న్యాయం చెప్తాడు. మేము అందరం చదువుకున్న వాళ్ళం, మేమంతా వైద్యం, విజయ్ సారు మేము మీకు వైద్యం చేసినాం. కానీ మీకు మంచిగా చేసేది ఆ భగవంతుడే. ఆ భగవంతుడు మీ పక్షాన నా పక్షాన ఉండబట్టే ఇవాళ 65,000 నుంచి 70,000 ఆపరేషన్లు చేసి ఎక్కడో ఒక దగ్గర ఇంత పుస్తకాలు రాసి ఉంటుంది అడపదడప కొన్ని బీమార్లకు దెబ్బతింటాయి. అవి తప్ప ఎన్నడూ కూడా ఇబ్బంది కాలే. ఆ భగవంతుని కూడా మీ అందరి పక్షాన నా పక్షాన ధన్యవాదాలు. నాకు సహకరిస్తున్న, ఎందుకంటే మీరు ఈ అవకాశం ఇస్తేనే నేను ఈ సేవ చేయగలుగుతున్నాను. నాకు ఈ సేవ చేసే అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇది ఒక్కటైతే మేము చేసినాం, అందరు కనబడుతుంది అన్నారు, ఒక్క వేదో కొద్దిగా నొస్తుంది అన్నది. ఇక గాయంతో ఆపరేషన్ చేసి తెల్లారి వాళ్ళిద్దరికి ఉంటుంది, మందులు అయితే పోతారు. ఇక అసలు పని అంతా మీది, మీరు కాపాడుకోవాలి. నేను రాగానే ఏం చేసినా ఫస్ట్ ఏం చెప్పినా మా అమ్మలు ఎంత సాఫ్ ఉంచిందని చెప్పిన, అంటే మీరు కూడా ఇంట్లో అట్లే సాఫ్ ఉంచాలి. వాళ్ళు ఉన్నప్పుడు గడవ చేతులు కడుపుతున్నారు చూసిరు కదా. నేను బురద ముడతానా?
అయినా మన కంటికి కనబడిన క్రిములు ఉంటాయి, అక్కడ పోయి సబ్బుతో చేయగలుగుతుంది. అంటే మీరు కూడా ఇల్లు శుభ్రం ఉంచాలి, చేతులు కడుక్కున్న తర్వాతనే మీరు వీళ్ళకు మందేయాలి. అది కూడా పైరెప్ప ముట్టద్దు, కిందరెప్పిట్ల అనేయాలి. ఇప్పుడు ఇప్పటిదాకా మా కంపౌండర్ కూర్చోబెట్టేసి మీకే రాదు, పడుకోబెట్టే. ఫస్ట్ 10 రోజులు చాలా చాలా ముఖ్యం. అటనికి ఇంకా 30 రోజులు కూడా సరే కాపాడితే మంచిది. రెండవది దస్తీలు ఇసటి అర్జెంటుగా ఇప్పుడు కొనుక్కోరు 4 కొనుక్కొని చూడు తలతల పెడుతుంది మా సాకల విధంగా చూడండి. మీరు అట్లా విండి ఆరేసుకోరు. రేపు పొద్దుగాలు ఇవ్వాలి, మీరు ఏం చేసేది లేదు. అన్నీ చెప్పుకుంటారు కానీ మళ్ళీ చెప్తా ఉన్నా. ఈ ఓసారి ఇటు చూస్తారండి, ఇంకోటి ఇంకో పక్కన చూడు. ఇందులో ఇట్లా 10 రోజులు లక్ష్మణ్ Gracias.